సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. 38 ఏళ్ల గాయత్రి సడన్ గా చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం షాక్ గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది. గాయత్రి మరణ వార్తతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమారుడు అలాగే ఒక కుమార్తె ఉన్నారు. గాయత్రి న్యూట్రిషనిస్ట్గా సలహాలు ఇస్తూ ఉంటారు. ఆమె భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తారని చెప్తూ ఉన్నారు. ఇక ఆమెకు ఒక కూతురు ఉండగా మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రలో కూడా నటించింది. ఆమె కూతురు మరణ వార్త విని రాజేంద్ర ప్రసాద్ కుప్పకూలినట్లుగా చెప్తూ ఉన్నారు. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురి మరణ వార్త విని సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు ఒక్కసారిగా ఆయన ఇంటికి చేరుకున్నారంతా. మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అలాగే రాజేంద్ర ప్రసాద్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే గాయత్రి చనిపోవడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఫ్యామిలీ మెంబరు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం లోపల చాలా యాక్టివ్గా ఉండేది వీళ్ళ ఫ్యామిలీ అంతా. దాంతో నాకు బాగా చనువు. కానీ ఆయనే బోలా మనిషి. ఆయన బిడ్డ పాపం చిన్న ఏజ్లోనే చనిపోయింది. మనవరాలు కూడా మంచి యాక్టర్, సినీ ఫీల్డ్కి ఎంతో సేవ చేశాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా నేనుండి ఉన్నా అనే ధోరణి రాజేంద్ర ప్రసాద్ గుణం. వారి కుటుంబంలో అమ్మాయి చనిపోవటం చాలా బాధాకరం. సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, ప్రస్తుతం చూస్తున్నాము సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తీరని లోటని చెప్పాలి. చాలా మంది వస్తూ ఉన్నారు, సానుభూతి కూడా తెలుపుతూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణించినటువంటి ఘటన తెలుగు ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకుల్లో విషాద ఛాయలు నింపిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు మొదటి నుంచి అటు ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు అటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేది అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మీడియాతో చెప్పారు. అయితే వీళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించడానికి అటు తెలుగు ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున తమ ఇంటి వద్దకు వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారికి అటు ధైర్యాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మనం చూడొచ్చు. అటు సాయి కుమార్తో పాటు అనిల్ రావుపూడి డైరెక్టర్, కృష్ణారెడ్డి డైరెక్టర్, వీళ్ళతో పాటు ప్రముఖ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం ఒక్కొక్కరిగా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఉదయం నుంచి నిన్న రాత్రి 12:45 నిమిషాలకు తన కుమార్తె అయినటువంటి గాయత్రి చనిపోయినట్టు అటు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి చనిపోవడంతో అటు రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు రాజేంద్ర ప్రసాద్ చిన్నప్పటి నుంచి తన కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అని చెప్పేసి పలు సందర్భాలలో పలు వేదికల్లో అయితే మాత్రం చెప్పారు. రీసెంట్గానే ఒక ఆడియో ఫంక్షన్ రిలీజ్లో కూడా తల్లి తల్లి అనే పాట వినిపించి తన కుమార్తెకి కన్నీరు పెట్టుకున్నటువంటి ఆ పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఎందుకనంటే చిన్న వయసులోనే అటు గాయత్రికి 38 సంవత్సరాలుగా చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచినటువంటి గాయత్రి ఇక లేదు అన్న వార్త విని ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా కూడా ఏం తోచని దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నారో చెప్పుకోవాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి అటు రాజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి సేవలకి, అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పినా కూడా
అన్ని ఇబ్బందులను వాళ్ళకి సమస్యలను పరిష్కరించే విధంగా అందరికీ తోడు నీడగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్కి ఇక తన కూతురు లేరు అన్న ఒక విషయాన్ని అటు ఇండస్ట్రీని కలిచివేస్తుంది. ఇంత పెద్ద కష్టంలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు అని తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు, అదేవిధంగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అంతా కూడా రాజేంద్ర ప్రసాద్కి ధైర్యాన్ని ఇచ్చే విధంగా అయితే మాత్రం వాళ్ళు ఇక్కడ తనని కలిసి ఒక్కసారిగా ఆలింగనం చేసుకొని తనకి ధైర్యాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు విజువల్స్లో చూస్తున్నాం కదా, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అటు అనిల్ రావుపూడితో పాటు కృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. దాంతోపాటు ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే తన ఎన్నో మూవీస్లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటిస్తున్నటువంటి సమయంలో ఎంతోమంది ఆర్టిస్టులకైతే మాత్రం ఒక అవకాశాన్ని కల్పించారనేది సినీ ఇండస్ట్రీ చెప్తూనే ఉంటాయి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇటు రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చినటువంటి ఈ బాధని త్వరగా తొలగించాలి. ఎందుకంటే ఒక కూతుర్ని కోల్పోయినటువంటి బాధ అనేది ఎవరూ తీర్చలేనిది. కానీ మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలి అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అని చెప్తున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు కూడా తన కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి, గతం నుంచి కూడా అటు రాజేంద్ర ప్రసాద్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా ఒక ఫ్యామిలీగా ఉండే వాళ్ళమని చెప్పేసి అటు రాజకీయ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా వాళ్ళు చలనచిత్రాల్లో నటించినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాలలో నటించారు. ఈరోజు తనకి ఇంత పెద్ద బాధ కలిగించే విషయం తెలియడం పట్ల అటు సినీ ఇండస్ట్రీ అయితే మాత్రము తమ కుమార్తెకి గాయత్రికి అయితే మాత్రం నివాళులు అర్పించడానికి వస్తున్నారని చెప్పుకోవాలి. రీసెంట్గానే అటు గాయత్రికి సంబంధించినటువంటి కుమార్తె కూడా ఒక సినిమాలో నటించినటువంటి చిన్నగా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్లో తను సావిత్రి క్యారెక్టర్లో నటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే సినీ ఇండస్ట్రీకి ఈ మధ్య కాలంలో కొంతమేరకు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నప్పటికీ రాజేంద్ర ప్రసాద్కి ఒక కుమార్తె, కుమారుడు. అయితే ప్రస్తుతం ఇదే ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు తన సతీమణితో ఉంటున్నారు. కూతురికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్గానే అటు ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే నిన్న ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో అటు మరణించినట్లు, స్ట్రోక్ వచ్చి మరణించినట్లు అయితే హాస్పిటల్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విజువల్స్లో చూస్తున్నాం కదా, అటు వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో పాటు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడే అటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలువురు ఇక్కడికి చేరుకున్నారు. అసలుకి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీకు ఎప్పుడు విషయం తెలుసు? మార్నింగ్ లైవ్లో న్యూస్ చూసిందో తెలిసిందండి. అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో నేను 2 ఫిల్మ్స్ వర్క్ చేశాను. లాస్ట్ ఫిల్మ్ పరదాలో కూడా వర్క్ చేశాను. సో తెలియగానే ఒకసారి సార్ని చూద్దామని వచ్చాను. వెరీ షాకింగ్ న్యూస్. ఇంత చిన్న ఏజ్లో ఇలా జరగడం వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ. అయితే చూస్తున్నాం కదా, అతి చిన్న వయసులోనే అటు గాయత్రి మరణించారు. అయితే తను ఒక న్యూట్రిషన్ సలహాదారునిగా కూడా పనిచేస్తున్నారు. అయితే చాలామంది సినీ ఇండస్ట్రీకి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అతి చిన్న వయసులోనే అటు గాయత్రి గారు చనిపోయారు. ఏం మాటలు రావట్లేదు. ఒక అత్యంత ఆప్తులు రాజేంద్ర ప్రసాద్ గారు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను పాపని. మాటలు రావట్లేదండి, సారీ. అయితే చూస్తున్నాం కదా, ఎందుకంటే అటు రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి కూతురికి 38 సంవత్సరాలే. ఆయన సినిమాల్లో పనిచేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ పాపతో ఇటు డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అదేవిధంగా కో డైరెక్టర్స్ వీళ్ళందరికీ కూడా చాలా అనుబంధం ఉంది. ఆ పాప చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, కానీ ఇప్పుడు మా కళ్ళ ముందే పాప లేదు అన్న విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాము. చాలా బాధగా ఉంది, మాటలు కూడా రావడం లేదు అని చెప్పేసి వాళ్ళ బాధని చెప్తున్నారు. మరోవైపు అటు గాయత్రికి సంబంధించినటువంటి బ్రదర్ ఎవరైతే ఉన్నారో తను కూడా దాదాపు వారం రోజుల నుంచి అటు హాస్పిటల్లోనే తన చికిత్స కోసం అక్కడే ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారికి పక్కనే రైట్ సైడ్లో కూర్చున్నటువంటి వ్యక్తి గాయత్రికి సంబంధించినటువంటి బ్రదర్. తనతో ఉన్నటువంటి బంధం చిన్ననాటి నుంచి ఆడుకొని ఇద్దరిమి ఒకే చోట పెరిగినటువంటి వాళ్ళమి. ఇప్పుడు ఇక గాయత్రి మా మధ్య లేదు అననే బాధ, వర్ణాతీతము. ఇక
రారు అని తెలిస్తే గుండె బరువెక్కిపోతుంది అని చెప్పేసి తను కూడా ఆ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మెంబర్ని కోల్పోతే ఆ బాధ అనేది వర్ణాతీతం అనే చెప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి కూతురు ఇక లేదు. ఎక్కువగా ఇష్టపడేటువంటి తన కూతురు రాజేంద్ర ప్రసాద్ గారు పలు సందర్భాల్లో కూడా తన కూతురు గురించి చెప్పి భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈరోజు ఇక పాపని చూసుకోలేను, ఇదే చివరి చూపు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా తన బాధ బయటికి చెప్పలేని పరిస్థితి అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. మరోవైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తనతో ఉన్నటువంటి అనుబంధం, రాజేంద్ర ప్రసాద్ గారితో ఎంత అనుబంధం ఉందో ఆ పాపని చిన్నప్పటి నుంచే మా కళ్ళ ముందే చూసాము. ఈరోజు ఈ పాప ఇక మా ముందు లేరు అని చెప్పడం బాధాకరం అని చెప్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పూలతో నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరికి అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేరుకొని అటు గాయత్రికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ సుజాత.